ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలను విశ్లేషిద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 11 గంటలకు ఇంటర్ ఫలితాలు అంటే మనకు ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులు tsbi.cgg.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ రిజల్ట్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా results.cgg.gov.in వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయంటే మనకు పేర్కొనడం జరిగింది తాజా అప్డేట్. అదేవిధంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈకి సంబంధించి మీకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ మెయిన్ 2 ఈ ఫైనల్ కీని అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేయడం జరిగింది నిన్న, అంటే సోమవారం రోజున. దీన్ని తన అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది. కొన్ని రోజుల కిందట ప్రాథమిక అంటే ప్రైమరీ కీ ఇచ్చారు. అందులో వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ను తీసుకొని ఇప్పుడు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు మార్కులను అయితే అంచనా వేసుకోవడానికి ఒక అవకాశం అయితే దొరికింది. ఇక టీఎస్పీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ సోమవారం రిలీజ్ చేసింది. ఎక్స్పర్ట్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ కీని ప్రకటిస్తున్నట్టు కమిషన్ అయితే వివరించింది. కమిషన్ వెబ్సైట్లో కీ చూసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. రాష్ట్రంలో సర్కార్ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1392 జేఎల్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత వారంలోనే ప్రిలిమినరీకి కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల నుంచి చాలా ఆబ్జెక్షన్స్ వచ్చాయి. దాని నుంచి అవన్నీ పరిగణలోకి తీసుకొని ఫైనల్కి ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో ఎట్టకేలకు 7 నెలల తర్వాత ఈ ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. ఇక 25,000 మంది టీచర్ల నియామకం చెల్లదు అంటూ బెంగాల్లో ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది హైకోర్టు. రిక్రూట్మెంట్ చట్టబద్ధం కాదు, తీసుకున్న జీతాన్ని కూడా తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి ప్రకటించారు. బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఇది టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మరి ఒక భారీ ఎదురుదెబ్బ అని మనకు కనబడుతుంది. అయితే అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది కూడా మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే ఎప్పుడైనా కానివ్వండి, సరైనటువంటి మార్గంలో లేనటువంటి రిక్రూట్మెంట్స్ ఏమున్నా కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ముప్పే ఉంటుంది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ అనేది అంటే రూల్స్కి విరుద్ధంగా జరిగిందని చెప్పి ఒక సంచలనాత్మకమైన తీర్పు మనకు నిన్న కనబడుతుంది. మరి ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా రద్దు చేయాలని, ఎవరైతే దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి జీతాలు కూడా 4 వారాల్లో వడ్డీతో సహా మరి రిటర్న్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఇది కొంత చాలా సంచలనాత్మక జడ్జిమెంట్ అని మనం అనుకోవచ్చు. రిక్రూట్మెంట్లో మరి చాలా అవకతవకలు జరిగాయని చాలా పిటిషన్లు అయితే ఫైల్ చేయడం జరిగింది. 2016లో బెంగాల్ సర్కారు మొత్తం మనకి 24,640 ఖాళీలు ఆ నోటిఫికేషన్లో ఇచ్చారు. 23 లక్షల మంది అభ్యర్థులు అయితే దానికి హాజరు కావడం జరిగింది. అందులో సెలక్షన్ ప్రాసెస్ నిర్వహించి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు. కాకపోతే దీనిలో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాల్లో మరి చాలా పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణకు డివిజన్ బెంచ్ కూడా ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ ప్రక్రియ జరిపిన బెంచ్ చివరకు 2016 టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని అది చెల్లదని తీర్పు చెప్పింది. ఈ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది జీతాల రికవరీ బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఇక మరోవైపు సర్కారు కొంత అంటే ఈ రిక్రూట్మెంట్ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో ఇది మొత్తానికి మీద దేశవ్యాప్తంగా ఇవాళ ఒక ఇంపార్టెంట్ న్యూస్గా మనకు అన్ని ప్రధాన దినపత్రికలలో కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా గమనించండి, సరైనటువంటి మార్గంలో సాధించే ఉద్యోగాలే మనకి చాలా సంతృప్తినిస్తాయి, ఎప్పటికి కూడా ఇబ్బంది ఉండదు. మరి అక్రమంగా జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమే అవేర్నెస్ కోసమే ఈ న్యూస్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. ఇక 27 లేదా మే 1న దోస్త్ నోటిఫికేషన్ ఏదైతే డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ను డిగ్రీలో అడ్మిషన్లకు ఈ నెల 27 లేదా మే 1న ఈ నోటిఫికేషన్ వస్తుంది. దోస్తు రిజిస్ట్రేషన్ మే 1 లేదా 6 నుంచి అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే 24న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి షెడ్యూల్ కూడా డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి షెడ్యూల్ అయితే డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం 3 విడతల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 3.86 లక్షల సీట్లు అయితే ఉన్నాయి.
నెక్స్ట్ టీటీసీ, టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు. టీటీసీ అంటే వాటి యొక్క రిజల్ట్స్ను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. 14,329 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 87% మంది ఉత్తీర్ణులైనట్లు డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. 42 రోజుల టీటీసీ కోర్సులో మే 23 నుంచి 30 వరకు ప్రవేశాలు పొందవచ్చని చెప్పారు. ఇప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. మే 1 నుంచి వీరికి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులు డిఈఓ కార్యాలయాల్లో లభిస్తాయని కూడా చెప్పడం జరిగింది. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అంటామండి దీనికి సంబంధించి అయితే మనకు అంతకుముందు ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారో వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చారు. మళ్ళీ నోటిఫికేషన్ 42 డేస్ టీటీసీ కోర్సులో మే 23 నుంచి అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక CUET ఏదైతే మరి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నెట్ స్కోర్ల నార్మలైజేషన్కి స్వస్తి అంటే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనకు యూజీసీ నుంచి కనిపిస్తుంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, అదేవిధంగా యూజీ, అదేవిధంగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్, ఈ విద్యార్థులకు యూజీసీ ఒక గుడ్ న్యూస్ అయితే అనౌన్స్ చేసింది. ఈ ఏడాది నుంచి 2 టెస్టుల్లో స్కోర్ల నార్మలైజేషన్కు ముగింపు అని చెప్పింది. ఒక సబ్జెక్టుకు ఒకే షిఫ్ట్లో పరీక్షలు నిర్వహించనుండటం వల్ల ఈ ఏడాది నుంచి ఈ 2 టెస్టులకు స్కోర్ల నార్మలైజేషన్ అవసరం ఉండదు అని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సబ్జెక్టుకు మొత్తం అందరికీ ఒకే టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చే అవకాశం లేదు. డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినప్పుడు ఒకే సబ్జెక్ట్లో అప్పుడు నార్మలైజేషన్ ద్వారా వారి యొక్క మార్కులు ఇవ్వడం అనేది మనకు జరిగింది. కానీ ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఇక నుంచి ఈ నార్మలైజేషన్ అవసరం లేదు అని యూజీసీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా సెంటర్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. OMR విధానంలో ఒకే రోజు మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు CUET యూజీ మనకు మే 15 నుంచి 24 మధ్య కండక్ట్ చేస్తున్నారు. 15 సబ్జెక్టులకు ఇందులో ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. 48 సబ్జెక్టులకు ఆన్లైన్లో ఉంటున్నది. జూన్ 16న యూజీసీ నెట్ పరీక్ష ఆఫ్లైన్లో పెడుతున్నారు. స్కోర్ల నార్మలైజేషన్ తమ యొక్క ప్రతిభపై ప్రభావం చూపుతుందని చాలా రోజుల నుంచి విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకే సబ్జెక్టుకు వివిధ సెషన్లలో భిన్నమైనటువంటి ప్రశ్నాపత్రాలతో ఎగ్జామ్ కండక్ట్ చేసి విద్యార్థులకు వచ్చిన స్కోర్లను ఇతరులతో పోల్చడాన్నే స్కోర్ల నార్మలైజేషన్ అంటారు. ఈ ప్రక్రియకు ఇక నుంచి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు యూజీసీ అయితే ప్రకటించింది. కాబట్టి ఇంకా అభ్యర్థుల్లో కూడా ఎలాంటి అనుమానాలు అపోహలు అవసరం లేదని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రముఖ విద్యా ఉద్యోగ వార్తలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.